జాదవ్ సాబును గద్దరన్న ఇద్దరితోని కలిసి పనిచేసేటువంటి అదృష్టం వాళ్ళు పుట్టిన అంటే వాళ్ళు జీవిస్తున్న టైంలో నేను యువకునిగా ఉండడం నా అదృష్టం అనుకుంటున్నాను. నేనైతే చాలా హానెస్ట్, చాలా నిజాయితీపరుడు కేశవరావు జాదవ్ సాబ్. ఎప్పుడు చూసినా కానీ అంటే నేను అనుకుంటున్నా తెలుగులో కనుక ధారాళం కనుక మాట్లాడగలిగేది ఉంటే తెలంగాణలో కేశవ్ జాదవ్ సాబ్ పేరు మాత్రం ప్రతి పల్లెల ప్రతి నోట్లో నాలుగు కావచ్చు సార్ కనుక తెలుగు కనుక ఫ్లూయెంట్ కనుక ఉండేది ఉంటే. అది ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుంది, ఊకే అనిపిస్తుంది. ఎందుకంటే అంత నిజాయితీపరుడు అంటే ఉన్న మేధావులు అందరిట్లో చాలా మంది మేధావులు వచ్చు, కానీ ఈయన లెక్క ముక్కుసూటిగా మాట్లాడే తత్వం చాలా అరుదు. ఇక గద్దరన్న గురించి అంటున్నావు, ఇప్పుడు దేశంలో ఏ సంధిలో ఏ మూలలో ఎక్కడున్నా కానీ ఏదన్నా ధైర్యంగా ఏదన్నా ప్రజల గురించి ప్రజల హక్కుల గురించి ఏదైనా పోరాటం కనుక చేస్తే అంబేద్కర్ విగ్రహం ఎక్కడో దగ్గర మూలకు పెట్టుకొని ఉంటాం. అట్లా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గద్దరన్న ఎక్కడున్నా కానీ ఏ ఉద్యమం చేసినా కానీ తను ఎక్కడో దగ్గర ఉన్నాడు అనే ఒక స్ఫూర్తి ఉంటుండే. ఆ పెద్ద మనిషి ఎక్కడో దగ్గర మనకున్న ఒక ధైర్యం అనేది ఉన్నదాకా ఉండే. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఉంటే అంబేద్కర్తో పాటు పక్కకు గద్దరన్న బొమ్మ లేనిది అయితే ఉండదు. నాకు తెలిసి నేను ఫస్ట్ నాకు గద్దరన్న ఎట్లా తెలుసు అంటే నేను నా 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, నేను బండెనక బండి కట్టి పాట యాదిరంకులు ఊకాడు పాటతో మొదలుపెట్టాను. సో నేను జస్ట్ ఆ పాట నా లైన్లు, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వతావు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలు దొసివి కొడుకో ఆ పల్లెలు దొసివి కొడుకో నైజాము సర్కారోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు తని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా. ఇది నాకు ఓల్డ్ తెలియనప్పుడు అప్పటి నుంచి చెవులలో ఇది పడతా ఉండే. ఈ పాట పాడిన తర్వాత నేను జిల్లా ఫస్ట్ నాకు ప్రైజ్ వచ్చింది. అట్లా నాకు గద్దరన్నతో నాకు ఫస్ట్ గద్దరన్న పేరు నాకు వినబడేది ఫస్ట్ దాంతో. సో తర్వాత నేను తెలంగాణ ఉద్యమం సైడ్ వచ్చేటందుకు కారణం మా నాన్న ముచ్చలనారాయణ గారు. దాని తర్వాత నేను ఫస్ట్ పాటలు విని రెండు పాటలు నాకు బాగా నేను ఇన్వాల్వ్ అయ్యేందుకు వచ్చింది. ఒకటో మిత్ర గారు రాసింది పాలమూరు మీద, పల్లె పల్లెన పల్లెరులో ములిసే పాలమూరులోన మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయిన ఇల్లు దుమ్ము పట్టినాయనేది. ఇంకోటి ఫస్ట్ టైం నేను యాదిరంకులు నన్ను స్కూటర్ మీద తీసుకొని గద్దరన్న దగ్గర తీసుకొని పోయి ఫస్ట్ మేము 96లో నవరంగ్ టాకీస్ మీటింగ్ ఫస్ట్ టైం. అంటే అంతకుముందు చాలా జరిగినాయి కావచ్చు, కానీ గద్దరన్న ఎంట్రీ తర్వాత ఉద్యమం స్వరూపం కొంచెం మారింది. అప్పుడు కంటిన్యూస్గా మా ఇంట్లో కూడా మీటింగ్స్ జరిగేది. జాదవ్ సాబ్ కావచ్చు, జయశంకర్ సాబు, ఇన్నన్న కూడా పార్టిసిపేట్ చేసేది. వీళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఒక ఫస్ట్ మీటింగ్ నవరంగ్ టాకీస్లో ఉన్నప్పుడు నాకు బాగా టచ్ అయింది. ఇప్పటికి కూడా నేను ప్రతి వేదిక మీద నాకు చాలా ఇష్టంగా చెప్పేది ఆ సమస్యలు పరిష్కారం అయితేనే గద్దరన్న జీవితానికి అనేది సాధ్యంగా ఉంటుందని నాకు ఊకే అనిపిస్తుంటది. నేను ఆ చరణం మీకు వినిపిస్తా. తెలంగాణముల బడులేవు తెలంగాణముల బడులేవు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకి పీసు లేదు మాయన్నల్లారా చాకి పీసు లేదు మాయన్నల్లారా దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అని తెలంగాణలో ఉద్యోగాల మీద కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరి మిఠాయి చందనమామలే మేనేజర్లు డాక్టర్లు క్లర్కు కొరువులు ఆఖరికి ఊడిచే చీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకి వచ్చినాడు అనుకుంటా. ఇట్లా నదుల మీద కావచ్చు, వీటన్నిటి మీద అది ఎక్కడో దిగిపోయినాయి. ఇవన్నీ ఇవాళ తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండదో, ఏదో 96లో సిచ్యువేషన్ ఎట్లుందో ఇప్పుడు అంతకన్నా ఘోరం. గత 10 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇంకా 10 ఏళ్ల పాలనలో 6000 బడులు తెలంగాణలో బంద్ అయినాయి. సో ఇప్పటికీ కూడా మళ్ళీ అదే సాహిత్యం పాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నది. కానీ ఒకటే ఏంటంటే గద్దరన్న లాస్ట్ మొన్న నేను చనిపోయే ముందు నిజమే చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని మాత్రం కూల్చాలన్నది ప్రజలందరూ కలిసి కూల్చేసారు, మనందరం కలిసి కూల్చేసినాం. అంటే వాస్తవంగా గత 10 ఏళ్ళు ఏదైతే అంతకుముందు
అన్న రాచరికం కత్తి మీద నెత్తుర్ల హారమా, దొరవారి గడులలో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన న్యాయమా అని చెప్పని అన్నాడు కదా. సేమ్ అట్లనే మనం తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన కాడికెళ్ళి ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి రాచరిక పరిపాలనలో ఉన్నాము. దానికి నిదర్శనం ఏంటంటే తనను గేట్ కాడ నిలబెట్టి కనీసం ఇంటర్వ్యూ ఇయ్యనటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తున్నది. కానీ ఇవాళ చూసినా కదా విగ్రహం పెడతా అంటే కూడా దానికి అసలు ఇష్యూ చేయదు, వాళ్ళే ముంగడికి రావాలి. అసలు ప్రజాప్రభుత్వం అనే బోర్డు పెట్టింది కూడా తన ఖాయం చేసినటువంటి నేమ్ మీదనే పెట్టుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు వాస్తవం కూడా జాదవ్ సాబ్ అన్నదాన్ని ఏంటంటే ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ గద్దరన్న కూడా సేమ్ అదే మనసులో ఉండే. ఆ సైడ్ బాటలు మనం వేయాల్సిన అవసరం మన మీద ఉన్నది. తనెట్లయితే నీ పాట మీద వస్తున్నానమ్ము అని చెప్పుకుంటా, తెలంగాణ పల్లెలారా అనుకుంటా, నీకు ఆ కారికి గజ్జనై నేను వస్తున్నాను ఎట్లయితే అన్నాడు. ఆ గజ్జల మూత కావచ్చు జనానికి ఎప్పటివరకైతే నిజంగా కూడా ప్రజాప్రభుత్వాలు తెలంగాణలో ఫామ్ కావో అప్పటిదాకా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పోరాటాలు, వీళ్ళ సాహిత్యము, వీళ్ళ రచనలు, వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీని యువకులందరూ కూడా స్ఫూర్తి కనుక తీసుకొని కనుక చేసుకోకపోతే ఉట్టిగా అంటే దేవుళ్ళ యొక్క బొమ్మ పెట్టుడు కాదు, కానీ వాళ్ళ ఆలోచనలు ఇన్స్పిరేషనల్ గా తీసుకొని వాళ్ళ లైన్ కనుక తీసుకొని ఎక్కడ కూడా ఎంత నిజాయితీ ఉన్నారో మనకు కూడా ఎక్కడ మచ్చ లేకుండా ఎట్లయితే వాళ్ళు బతికిండ్రో వాళ్ళ లెక్క యువతరం కూడా అట్లా బతికి రేపు సామాజిక ప్రజా తెలంగాణ సైడు పోవాలనే ఆలోచనతోటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా పెద్దవాళ్ళు మాట్లాడిన వాటిని ఇంతతో ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.